సో ఈ ఐపీఎల్లో కనుక కప్పు కొడితే చెన్నైకి ఇది ఆరోసారి అవుతుంది. ఐపీఎల్ చెన్నై సూపర్ కింగ్స్కి ఉన్న ఆకర్షణే వేరు. ముంబైతో సమానంగా అత్యధికంగా 5 సార్లు ఛాంపియన్ గెలిచిన జట్టు అది. ఎప్పుడు ఫేవరెట్లుగా ఒకటిగానే ఉంటుంది. 5 సార్లు విజేతగా నిలిచిన చెన్నై ఇప్పుడు రుతురాజ్ సారథ్యంలో మళ్ళీ టైటిల్పై కన్నేసింది. చెన్నైని తిరుగులేని జట్టుగా నిలిపిన ధోని నాయకత్వ బాధ్యత వదిలేసిన పెద్ద అండగా ఇంకా జట్టులోనే ఉంటున్నారు. ఇదే చివరి ధోని ఐపీఎల్ కావచ్చన్న ఊహాగానాల నేపథ్యంలో అతడిపై అందరి దృష్టి ఉంటుంది. ఐపీఎల్ మొదలుగా రెండు డిస్కషన్లు నడుస్తాయండి. ఒక డిస్కషన్ ఏంటంటే ఆర్సీబీ కప్పు కొడుతుందా లేదా అని, రెండు డిస్కషన్ ఏంటంటే ధోనికి ఇది లాస్ట్ ఐపీఎల్ కాదా అని. ఎవ్రీ ఐపీఎల్కి డిస్కషన్ అయితే మనం కొన్ని సంవత్సరాలుగా వింటున్నాము. చూద్దాం మరి ఈసారి వీళ్ళ టీం ఎలా ఉంది. రికార్డు స్థాయిలో 6 టైటిల్ లక్ష్యంగా చెన్నై సూపర్ కింగ్స్ 2025 ఐపీఎల్కి సిద్ధమైంది. టోర్నీలో పసుపు వీరుల ఆధిపత్యం గురించి కొత్తగా చెప్పవసరం లేదు. టైటిల్ పోటీదారుల గురించి చర్చ జరుగుతున్నప్పుడే చెన్నై పేరు ఖచ్చితంగా వినిపిస్తుంది. ఏకంగా 10 సార్లు ఫైనల్కి వెళ్ళింది, 12 సార్లు ప్లే ఆఫ్స్లో అడుగుపెట్టింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా ఆ జట్టు మంచి అంచనాలతో బరిలో దిగుతుంది. కొత్త కెప్టెన్ రుతురాజ్ కెప్టెన్సీలో లాస్ట్ లీగ్ ఫేస్లో 5th ప్లేస్లో ఉంది. టోర్నీ నుంచి ముందే వెళ్ళిపోయింది. అయినా సరే ఈసారి గట్టిగా సత్తా చాటలనే పట్టుదలతో ఉంది. ధోని కూడా మెరుగైన ప్రదర్శన చేయాలనుకుంటున్నారు. మెగావేలం నేపథ్యంలో సిఎస్కే రుతురాజ్, ధోని, జడేజా, పతిరణ, శివం దుబేలను అంటిపెట్టుకుంది. ఆ తర్వాత వేలంలో స్థానిక హీరో వెటరన్ స్పిన్నర్ అశ్విన్ సహా పలువురు పెద్ద ఆటగాళ్లను కొనుక్కుంది. సో వీళ్ళ బలాలేంటి బలహీనతలు ఏంటో చూస్తే మెగా వేలంతో మార్పులు చేర్పులు జరిగినా చెన్నై జట్టు తన ప్రధాన జట్టుగా నిలబెట్టుకోగలిగింది. తుది జట్టును ఎంపిక చేయడం తేలికే. సమతూకంగా కనిపిస్తున్న చెన్నైకి ఎప్పట్లాగే స్పిన్ ప్రధాన బలం. ఇప్పటిదాకా ఆ జట్టు టైటిల్ గెలవడంలో కీలక పాత్ర పోషించిన స్పిన్నర్లు మరోసారి టీంలోకి వచ్చారు. చెన్నై వేలంలో అశ్విన్, నూర్ అహ్మద్లను భారీ మొత్తంలో కొనుగోలు చేసుకుంది. వాళ్ళతో పాటు సీనియర్ ఆటగాడు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ జడేజా, లెగ్ స్పిన్నర్ గోపాల్, పార్ట్ టైమ్ ఆఫ్ స్పిన్నర్ దీపక్ హుడాతో సూపర్ కింగ్స్ స్పిన్ అయితే చాలా గట్టిగా ఉంది. మరి శామ్ కరణ్, దుబే, జడేజా, విజయ్ శంకర్, హుడా, జేమీ ఓవర్టన్ రూపంలో చాలామంది ఆల్రౌండర్లు అయితే అందుబాటులో ఉన్నారు. సో వీళ్ళకి బ్యాటింగ్ కూడా ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇక రుతురాజు, రచిన్ రవీంద్ర, కాన్వేల్తో బలమైన బ్యాటింగ్ ఆర్డర్ కూడా వీళ్ళకు ఉంది. మైనస్ ఏందయ్యా అంటే కెప్టెన్సీ. చెన్నైకి మెయిన్ ప్రాబ్లం కెప్టెన్సీ. ధోని వైదొలిగించడంతో కిందటిసారి పగ్గాలందుకున్న రుతురాజ్ గైక్వాడ్ అంతగా ఆకట్టుకోలేకపోయాడు, అంచనాలు కూడా అందుకోలేకపోయాడు. అతడు 2024 నిరాశను పక్కన పెట్టి పట్టుదలతో ఈసారి జట్టును గెలిపించాలని చెన్నై ఆశిస్తుంది. ఇక ఒక్కపట్లాగా జోరు కోల్పోయిన ధోని ఎలా ఆడతారనేది ప్రశ్న. అప్పుడప్పుడు మెరిసినా గత కొన్ని సీజన్లు ధోని అంత కీలక ఇన్నింగ్స్ ఆడలేకపోయిన సంగతి తెలిసిందే. పదునైన పేస్తో కీలక వికెట్లు పడగొట్టే పత్రిక ఉన్నప్పటికీ చెన్నై పేస్ బౌలింగ్ అంత బలంగా కనిపించట్లేదు. అన్షుల్ కాంబోజ్, ముఖేష్ చౌదరి, జేమీ ఓవర్టన్, నాథన్ ఎల్లిస్ లాంటి పేసర్ల మీద పెద్దగా అంచనాలు లేవు. కానీ ధోని ఉన్నాడన్న ఒక్కటే చెన్నైని అన్ని విధాలుగా పటిష్టంగా చూపిస్తుంది. మరి రుతురాజ్కి ధోని సలహాలు, ఈ టీం పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉంటుంది, ఆరోసారి చెన్నై కప్పు కొడుతుందో చూడాలి.